మరొకసారి దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దైవజనుడు మన పాస్టర్ గారికి, అదేవిధంగా మన అన్న నిరంజన గారికి, ఇక్కడ చేరవచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ మరొకసారి మీకు దేవుని నామంలో నేను అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేనా మనం చూసినట్లయితే మనం అందరం కూడా ఉపవాస దినాల్లో ఉంటున్నాం. అవునంటారా కాదంటారా? శబ్దం లేదు. ఉపవాసాలు ఉన్నవారు చేతులు ఎత్తండి. ఉపవాసం ఉన్నవారు మాత్రమే, ఉపవాసం ఉన్నవారు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మిగతా ఉపవాసం ఉండలేదా? ఉన్నారా ఉండలేదా? నిశ్శబ్దంగా ఉన్నారు పాస్టర్ గారు. ఉపవాసంలో ఉన్నామా ఉండలేదా? యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఎందుకున్నాడు? చెప్పండి. రోజు మనం బైబిల్ చదువుతున్నాం కదా, యేసు ప్రభు ఎందుకున్నాడు ఉపవాసం? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, తండ్రి నుండి పరిశుద్ధాత్మను ఆయన పొందుకోవడానికి ఉపవాసం ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోక సైతాన్ని జయించడానికి. సైతాన్ని జయించాలంటే మనకి ఏం కావాలి? ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏముండాలి? ఉపవాసముడు దేవునితో పోరాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం అందరం కూడా దేవుడు దైవజనుడు ఇచ్చిన సమయాన్ని ఇంకా 5 నిమిషాల ముందుగానే ముగించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఇచ్చిన సమయానికి ముందే నేను వాక్యాన్ని ముగిస్తాను. వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు చెప్పబోయే ఉపవాసం ఏంటంటే, ఎంతమంది శిష్యులు ఉన్నారు యేసు ప్రభుకు? ఇది మాత్రం కరెక్ట్ గా లెక్క పెట్టుకున్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఎందుకోసం వచ్చారు? అడిగిన దానికి సమాధానం చెప్తేనే నేను వాక్యం చెప్తా. మన సార్, మన నిరంజన సార్ గారు ఏం చెప్తున్నారు? సేవ కోసం అని చెప్పారు. మీరు ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చాం? దేవుని వాక్యం కోసం వచ్చాం. అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం కోసం మనం ఇక్కడికి వచ్చామంటారు. అవునంటారా? అయితే 12 మంది శిష్యులు ఎందుకు వచ్చారు? దేవుని సువార్తను ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి 12 మంది శిష్యులు దేవుడు, నేను చెప్తాను, 11 మందిని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. అవునంటారు కాదంటారా? అన్నగారు మా బ్రదర్స్ కూడా చెప్పచ్చు. యేసుక్రీస్తు ప్రభు 12 మందిని మీరు చెప్తున్నారు. 12 మంది ఓకే. సేవ చేయడానికి 11 మందిని వెనుకున్నట్టుగా నేను చెప్తున్నా. మరి రెండవ మనిషి ఎవరైనా? యూదా ఇస్కరియోతు ఎందుకు వచ్చాడు? దేవుడు సేవ కోసం అంటారా? అంటారా? అవునా? చేతండి. అవునంటే ఏం చెప్తాడేమో అది భయమా? కాదండి ఏం చెప్తాడేమో భయం. ఎస్, యూదా ఇస్కరియోతు సేవ కోసం రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 12 మంది శిష్యులు యూదా ఇస్కరియోతు డబ్బు కోసం వచ్చాడు. ఏ కోసం వచ్చాడు? డబ్బుల కోసం, ఆర్థిక కోసం వచ్చాడు ఆయన, కానీ సేవ కోసం రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, 11 మంది శిష్యులు కూడా వారి సమస్తమును వదిలిపెట్టి దేవుని వెంబడించి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, పరిశుద్ధమైనటువంటి దేవుని రాజ్యం విస్తరణ చేయడానికి వచ్చినటువంటి శిష్యులు 11 మంది ఉన్నారు. అయితే మొదటి వాడైనటువంటి ఆ 11 మందిలో 12 మందిలో
ఆయనకున్న ఆయన యొక్క సిద్ధాంతం ప్రకారము, ఆయనకున్న కోరికల ప్రకారము యేసు ప్రభు దగ్గర డబ్బు కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఆయన చూశాడు, యేసు ప్రభుని చూశాడు. యేసు ప్రభుని చూసిన తర్వాత యేసు ప్రభుతో నేను స్నేహం చేస్తే ఆయన అనేక మంది ప్రజలు ఆకట్టుకుంటున్నారు కాబట్టి ఆయనతో కూడా నేను స్నేహం చేస్తే ఆయన నేను రాజు అంటున్నాడు, ఆయన రాజు సింహాసనం మీద కూర్చుంటాడు, ఆయన రాజ్యంలో నాకు ఆర్థిక శాఖ మంత్రి ఇస్తాడు, నేను డబ్బు సంపాదించుకోవచ్చు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఆర్థిక శాఖ. ఇప్పుడు మన ఇంట్లో మీరందరూ కూడా ఏ శాఖలో ఉన్నారమ్మా? మీరు ఏ శాఖలో ఉన్నారు? ఆర్థిక శాఖలో ఉన్నారా? హోమ్ మినిస్టర్గా ఉన్నారా? హోమ్ మినిస్టర్గా ఉన్నారా? చేతులెత్తండి. ఎవరు లేరా హోమ్ మినిస్టర్? మీరు ఇప్పుడు చెప్తున్నారు, మన ఇంటికి వెళ్తే అత్తగారు డ్యూటీకి పోవచ్చిన, వ్యాపారం పోవచ్చిన ముందు జేబులు దారనేది మీరే. అందుకే మీరు ఆర్థిక మంత్రులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోమ్ మినిస్టర్స్ కాదు, మీరు ఆర్థిక మంత్రులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యూదా ఇస్రాయేల్ చేసినటువంటి మొట్టమొదటి పని ఏమంటే యేసు ప్రభు ఆయన నేను రాజుని అంటున్నాడు. ఆ రాజు అయిన యేసు ప్రభు అయిన రాజు అయితే ఆయన ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు. కాబట్టి ఏ రోజు ఒక రోజు ఖచ్చితంగా యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు నేను ఆయనతో కూడా ఉన్నట్లయితే, ఆర్థిక మంత్రిగా నేను ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలన్నీ నేను తీర్చుకోవాల్సినటువంటి ఆలోచనతో యూదా ఇస్రాయేలు యేసు ప్రభు దగ్గర శిష్యుడిగా చేరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మిగిలిన 11 మంది యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని, నీతైన రాజ్యాన్ని, సమాధానమైన రాజ్యాన్ని, సంతోషకరమైన రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని, జీవం కలిగినటువంటి రాజ్యాన్ని కట్టడానికి 11 మంది శిష్యులు ఎన్నికయ్యారు. వారు వలలు వేసుకుంటున్నారు, బ్రాహ్మణులుగా ఉన్నారు. అవన్నీ కూడా అసలు వాళ్ళకు విద్య లేదు, ఏమీ లేదు. అయినా యేసు ప్రభువును వెంబడించి దేవుని రాజ్య స్థాపనలో వారు శిష్యులుగా ఏర్పడి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, జకరియా మీకా ప్రవచించిన శిలువ ప్రవచనం, ప్రవక్తలైనటువంటి చిన్న ప్రవక్తలైనటువంటి జకరియా, చిన్న ప్రవక్త అయినటువంటి మీకా యేసు ప్రభు యొక్క శిలువలో ఆయన జరగబోయే యొక్క శ్రమల గురించి ముందుగానే వారు ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. పెద్ద ప్రవక్త ఉన్నారు, మోసే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, అలాంటి ఇర్మియా ఉన్నారు, మహా గొప్ప ప్రవక్తలు ఉన్నారు. అయినా వీళ్ళు చిన్న ప్రవక్తలు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రవచించారు. దేవుడు ఏ విధంగా శ్రమను పొందుతాడు, దేవుడు ఏ విధంగా అప్పగించబడ్డాడు, దేవుడు ఏ విధంగా ఈ లోకానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు, ఈ లోకంలో లోకనాథుడు ఏ విధంగా అడగరైపోతున్నాడు అనేటువంటి సమస్య యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పను వారు వెరిగినటువంటి వారిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అనేక మంది ఉన్నారు యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారు. కానీ యూదా ఇస్కరియోతు మాత్రము ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం అందరూ తెరవండి. జకరియా రాసిన గ్రంథం, జకరియా గ్రంథం 11-12 వచ్చిన చూడండి. జకరియా 11-12 11వ అధ్యాయం 12వ వచనం. మీకు అనుకూలమైన ఎడల అందరూ బైబిల్ తెరవండి. దయచేసి చదివేటువంటి వాళ్ళు అందరూ బైబిల్ తీసి మీ దగ్గర పెన్ ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకోండి. దయచేసి అందరూ బైబిల్ ఉన్నటువంటి వారు, చదివేటువంటి వారు అండర్లైన్ చేసుకోండి. 11వ అధ్యాయం 12వ వచనం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి,
నా కూలి నా కీయుడి లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. చిన్న ప్రార్థన చేస్తున్నా. సర్వోన్నతమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధమైన నామాన్ని పెట్టి వేడుకుంటున్నాను ప్రభా. మరి నాయన ప్రవక్త అయిన చక్రయ్య ద్వారా మీరు ప్రవచించిన ఈ మాటలను బట్టి మరి నేను 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదివినటువంటి ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ దేవదాసుడిగా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. మాట్లాడవాళ్ళు ఏం కాదు తండ్రి, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఆయన మీరు మాట్లాడితే మేము జీవించగలం, మీరు మాట్లాడితే మేము నిలబడగలం, మీరు మాట్లాడితే మేము బ్రతకగలం. మీరు మాతో మాట్లాడాలి. ఆయన సమస్తాన్ని నీ కృపాస్తకాలు చెప్తున్నాను. మహిమ పదం వేస్తున్నాను అడుగుతున్నాను. ఇక్కడ ప్రవక్త అయిన చక్రయ్య ప్రవచిస్తున్నాడు. ఎందుకు ప్రవచిస్తున్నాడంటే యూదా ఇస్కరియోతు యొక్క ఉద్దేశాన్ని ప్రవక్త అయిన జకర్యా ముందుగానే పసిగట్టాడు. లేఖన నెరవేర్పు కొరకై ఆ లేఖనాలు ఏ విధంగా నెరవేరుతాయి, ఏ విధంగా యేసు ప్రభువు అమ్మివేయబడతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జకర్యా అనేటువంటి ప్రవక్త ముందుగానే ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎన్ని ఎంత వెండి? ఇక్కడ 30 తులముల వెండి. మహిళలు చెప్పాలమ్మా, ఎన్ని తులాలు? 30 తులములు. ఈ 30 తులములు అంటే వెతుకయా నా మెడలంటే వేసుకొని ఊగుతారు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ యూదా ఇస్కరియోతు చేయబోయే యొక్క దేవుని పక్షంగా దేవుని ఏ విధంగా సైతానికి లోకానికి అప్పగిస్తాడనేటువంటి విషయాన్ని ముందుగానే యూదా ఇస్కరియోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనం ఉంటున్నాడు అక్కడ 11-12 మీకు అనుకూలమైన నా కూలి నా కీయుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు యూదా ఇస్కరియోతు? ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నాడు. యాజకులు అనగా ఎవరు? యాజకులు అనగా మన పాస్టర్ గారిని ఏమంటారు? మామూలు ఈ లోక సంబంధమైనటువంటి దేవస్థానంలో పనిచేసే వాళ్ళు ఏమంటారు? పూజారులు అంటారు. పూజారులు యాజకులే పూజారు. ఇప్పుడు మన యాజకులు ఎవరు? మన దైవజనుడు సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రవచనం ఎందుకు వచ్చిందంటే ఈ లోకంలో యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని ఎంత కమ్ముతాడు అనేది ముందుగానే ప్రవక్త ద్వారా ప్రవచనము వచ్చింది. యేసు ప్రభుని ఎంత కమ్మాడు యూదా ఇస్కరియోతు? నేను అడిగిన మీ నుంచి నాకు స్పందన రావాలి. ఎంత కమ్మాడు? ఆయన ముందే ప్రవచించాడు యేసు ప్రభుని ఖచ్చితంగా ఈయన ఇంత నాణ్యాలకు అమ్ముతాడు, ఈయన ఒప్పుకుంటాడు. యూదా ఇస్కరియోతు ఏ రోజు రాజు దగ్గర ఒప్పుకుంటాడు. ఆయన ఖచ్చితంగా యేసు ప్రభుని ఇంతగా అమ్మవేస్తాడని చెప్పి అక్కడ ప్రవచనం ద్వారా చెప్పబడుతుంది. 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు యూదా ఇస్కరియోతు. యేసు ప్రభు ద్వారా ఇంకా ఏమైనా వస్తుందేమో ఆశించాడు, కానీ ఏమీ జరగలేదు. ఆయన దగ్గర డబ్బులు వస్తాయని ఆశించాడు, ఏమీ జరగలేదు. ఆయన ద్వారా రాజ్యం వస్తుందని ఆశించాడు, రాజ్యం రాలేదు. ఆయన ద్వారా సకలమైనటువంటి ఐశ్వర్యాలను అనుభవించవచ్చనే ఉద్దేశంతో యూదా ఇస్కరియోతు ఎదురు చూశాడు. 3 సంవత్సరాలు ఎదురు చూశాడు, కానీ ఏమీ దొరకలేదు. అర్ధ సంవత్సరం ఆయనలో ప్రవేశించింది ఒక శక్తి. ఏదా శక్తి అంటే సైతాన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మోసే ప్రార్థన చేయగా మన్నాను కురిపించిన యెహోవా దేవుడు, సింహాలను నోరు కురిపించిన దేవుడు, సంసారం బలాన్ని అనుగ్రహించిన దేవుడు, దావీదుకు శక్తిని ఇచ్చినటువంటి దేవుడు. మరి యూదా ఇస్కరియోతు శక్తి, యూదా ఇస్కరియోతును మార్చే శక్తి దేవుడికి లేదా? ఉందా లేదా? మరి ఎందుకు మార్చలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమో నెరవేర్పు జరగాలి ఇక్కడ, ప్రవచనము నెరవేర్పు జరగాలి. అందుకే యూదా ఇస్కరియోతును దేవుడు మార్చలేని స్థితి కాదు, దేవునికి మార్చగల సమర్థుడు. కానీ తండ్రి యొక్క మహిమ ఇక్కడ కనపరచబడాలని ఆ యొక్క యూదా ఇస్కరియోతును దేవుడు
మార్చలేకుండా పోయినటువంటి స్థితిలో లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోధా ఇస్కరియోతు అన్నాడు, అయ్యా నా కూలి నాకు ఇచ్చేయండి, నా కూలి నాకు ఇస్తే మీ దగ్గర ఉంటాను, లేకపోతే నేను ఉన్నప్పుడు అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నీకు ఎంత కావాలి అడుగు అన్నప్పుడు ఆయన అడిగాడు, యేసు ప్రభువు లేఖన నెరవేర్పుల ప్రకారం ఎంతైతే ఆయన విలువ కలిగి ఉందో అంత మాత్రమే వారి దగ్గర నుంచి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, అదే వచనాన్ని మనం చూస్తే ఎంతకి ఇచ్చాడని మనం మత్తయి సువార్త 26:15 వచనం చదవండి. మత్తయి సువార్త 26:15 వచనం. త్వరగా నాకు ఇచ్చిన సమయానికి 5 నిమిషాలు ముందుగా ముగించాలని ఆశపడుతున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు యోధా ఇస్కరియోతు, అయ్యా నేను యేసు ప్రభువుని మీకు పట్టిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారని చెప్పి అడిగినప్పుడు రాజు చెప్తున్నాడు, ఆయన వయసు వచ్చి 30 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ 30 సంవత్సరాలు తాను ఆయన 30 నాణ్యములు నీకు నేను ఇస్తాను యోధా ఇస్కరియోతు చెప్పగా, యోధా ఇస్కరియోతు ఆశపడి డబ్బులకు ఆశపడినటువంటి యోధా ఇస్కరియోతు యేసు ప్రభువుని 30 నాణ్యాలకే యేసు ప్రభువుని అప్పగించినట్టుగా ఆయన అగ్రిమెంట్ తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తీసుకున్నటువంటి ఆ యొక్క అగ్రిమెంట్ ప్రకారం మనం చూసినట్లయితే ఆయన తీసుకున్న 30 నాణ్యాలు చూసినట్లయితే ఆయన ఎందుకు హెచ్చించాడో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 21:32 వచనం చదవండి. ఇర్మియా 21:32 వచనం. లేదా సరే 26 వచనం 15 వచనం మనం చదివించున్నాం. అయితే యేసు ప్రభువును మనకు అక్కడ అప్పగించినట్టు మనం చూసినట్లయితే దేవుడు ఆ యోధా ఇస్కరియోతుకి ఇచ్చినటువంటి ఆ 30 నాణ్యములను దేవుడు యేసు ప్రభువును అప్పగించడానికి ఒప్పుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభు ద్వారా తీసుకున్న ఆ వచనం ఎక్కడైతే మనం చూసినట్లయితే ఆయన అనుకుంటున్నాడు, ముందుగానే ఆయన తీసుకున్నటువంటి 30 నాణ్యములు ఆయన ఏం చేస్తున్నాడంటే కుమ్మరివాణ్ణి పరము కొనడానికి నిర్ణయించుకొని ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగానే నేను మన నిరంజన సాగర్ యొక్క భూమిని కొనాలని నేను ఆశపడి ఉంటున్నా. అందుకనే ఆ భూమిని కొనడానికి నేను డబ్బులు తీసుకొని ముందుగానే అగ్రిమెంట్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అగ్రిమెంట్ చేస్తున్నటువంటి ఆ భూమిని 30 నాణ్యాలకే కొన్నిట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు పట్టించిన తర్వాత ఆ 30 నాణ్యములు తీసుకున్నటువంటి యోధా ఇస్కరియోతు కుమ్మరివాని దగ్గర ఉన్నటువంటి ఆ భూమిని ఎందుకు కొన్నాడంటే ఈ లోకములో చనిపోయినటువంటి వారికి భూమి యొక్క విలువ చాలా ఎక్కువ ఉంటుంది కనుక ఆయన అనుకున్నాడు, యేసు ప్రభు నేను పట్టిస్తే 30 నాణ్యాలు నాకు వస్తాయి, ఆ 30 నాణ్యాలను కుమ్మరివాని యొక్క భూమిని కొని ఆ భూమిలో అధికారులను ఆ రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి నాయకులను, అధికారులను, బంట్రోతులను, సైనికులను, చనిపోయినటువంటి వారందరినీ కూడా అక్కడ వేయొచ్చు. వేసినప్పుడు వారి భూమి విలువ కంటే కూడా ఎక్కువ డబ్బులు నాకు వస్తాయని ఆశపడి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కుమ్మరివాని భూమి కొన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భూమిని కొన్నాడు. భూమిని కొన్న తర్వాత యేసు ప్రభువును పట్టించాడు. యేసు ప్రభువును పట్టించిన తర్వాత యేసు ప్రభువును బంట్రోతులు పట్టుకున్నారు. యేసు ప్రభువును సైనికులు అరెస్ట్ చేశారు. యేసు ప్రభువును రోమా చక్రవర్తి యొక్క ఆజ్ఞల ప్రకారం ఆయన బంధించి తీసుకొని వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తీసుకొని వెళ్తున్నారు. వెళుతున్నప్పుడు ఆయన శ్రమలు పెడుతున్నప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు, ఆయన్ను భయంకరమైనటువంటి హింసలు పెడుతున్నప్పుడు యోధా ఇస్కరియోతు ఆ యొక్క యేసు ప్రభువుని యొక్క హింసిస్తున్నటువంటి ఆ శబ్ద తరంగాలు ఆయన చెవులు తాకుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ విషయాలు యోధా ఇస్కరియోతుకు వెళ్ళాయో, హృదయాన్ని తాకాయో,
ఆయన భరించుకోలేకపోయాడు. ప్రభా, ఈ 30 నాలుగుకి నేను ఆశపడ్డానే కానీ నిన్ను పరదార్థపడతానని కానీ, నిన్ను శరీరం పైన దొరుకుతారని కానీ, నీ మొహం పైన ఉమ్మేస్తారని కానీ నాకు తెలియదు. కానీ అయితే నేను 32 నాణ్యములకి ఆశపడి నిన్ను అమ్మానని చెప్పి యూదా ఇస్కరియోతు ప్రళయిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. యేసు ప్రభు నేను ఎందుకు పట్టించాను? ఆయన అద్భుతాలు చేసిన దేవుడు, ఆయనతో కూడా నడిచిన వాడిని, ఆయన చేసిన కార్యములు చూసినటువంటి వాడిని, ఆయన విందు వెళ్ళినప్పుడు ఆయన విందులో అనేక సార్లు అనేక విందులు భోజనం చేసిన వాడిని. మరి ఈ రోజు ఆ మహానుభావుని నేను పట్టించాను. 30 నాణ్యములకు నేను దేవుడిని పట్టించాను. 30 నాణ్యములకు పరిశుద్ధాత్మ దేవుడిని పట్టించాను. 30 నాణ్యములకు ప్రేమ గల దేవుడిని పట్టించాను. 30 నాణ్యములకి లోక సృష్టికర్త అయిన యెహోవా దేవుడు పంపిణీ కుమారుని పంపించాను, పట్టించానని చెప్పి ఆయన ఏడుస్తూ ప్రళయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన యొక్క ఏడుపులో ఎలాంటి ప్రభావం ఉందంటే, ఆయనలో ఉన్నటువంటి పశ్చాత్తాపం అంతా కూడా ఆయన ఏడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఏడ్చి 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 లాస్ట్ ఆ 32 నాణ్యములు తీసుకుని వచ్చి మందిరంలో కూడా రానియకుండా దూరంగా నిలబడి పాల వేసి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఎవరికి తగిన గుంతలో వాళ్ళే. ఎవరు తప్పుకున్నారు ఈ గుంత? యూదా ఇస్కరియోతు దొరుకున్నాడు. ఆయన అనుకున్నాడు, యేసు ప్రభు నేను 30 నాణ్యాలు పట్టించేస్తే ఆ 30 నాణ్యాలు బంగారం నాకు వస్తుంది. వచ్చిన తర్వాత నేను భూమి కొంటాను. ఆ భూమిలో ఎవరైనా చనిపోతే వేయడానికి వాటిని నేను అది అమ్ముతాను. వారి నుంచి భయంకరమైనటువంటి డబ్బులు నాకు వస్తాయి అని ఆస్తిపడినటువంటి యూదా ఇస్కరియోతు ఆస్తిపడి, పట్రోకు చనిపోయిన డబ్బులు వస్తాయి, అధికారులు చనిపోయిన డబ్బులు వస్తాయి, సైనికులు చనిపోయిన డబ్బులు వస్తాయి, లాస్ట్కు రోమ చక్రవర్తి చనిపోయిన ఆ స్థలంలో వేయచ్చు, సామ్రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో యూదా ఇస్కరియోతు ఆ భూమిని కొన్నట్టుగా మనం చూస్తున్నాం. చివరికి ఏ డబ్బులైతే తీసుకొని ఆయన ఆస్తిపడే ఆస్తిని సంపాదించాలనుకున్నాడు, ఈ లోక సంబంధమైన డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు, అదే భూమిలోనే తలకిందలుగా గురి వేసుకొని ఆయన తలకిందలుగా గురి వేసుకొని తాడు, చివరికి తాడు కూడా ఆయన సహకరించలేదు. ఆయన గురి వేసుకున్నప్పుడు ఏమైంది? తాడు తెగిపోయి తలకిందలుగా పడి ఆయన దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి శరీరం బ్రద్దలు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనవచ్చు, ఏంటంటే ఈ లోకాన్ని మార్చిన దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి దొంగలను మార్చిన దేవుడు యూదా ఇస్కరియోతును మార్చలేదే. ఎందుకు మార్చలేదంటే దేవుని యొక్క నెరవేర్పు, వాక్యం యొక్క నెరవేర్పు జరగడానికి యూదా ఇస్కరియోతును ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ప్రభువా ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఏ గిన్నె? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ గిన్నెలో ఉన్నది తాగితే దేవుడు చెప్తున్నాడు, భయంకరంగా రోధిస్తున్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడు మహా వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే రోధిస్తున్నాడు అక్కడ యేసు ప్రభు, వేదన పడుతున్నాడు యేసు ప్రభు. ఎందుకో తెలుసా? నేను నా యొద్ద నుండి తొలగించు ప్రభు అని చెప్పి తండ్రితో వేదన పడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు దేవుని లోకంలో పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఈ లోకంలో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఈ లోకంలో తండ్రి మాటకు కట్టుబడి ఉన్నాడు. ఈ లోకంలో అనేక అద్భుతాలు చేస్తున్నాడు. ఈ లోకంలో చనిపోయిన వారిని లేపుతున్నాడు. ఈ లోకంలో గుడ్డి వారిని లేపుతున్నాడు. ఈ లోకంలో సమస్త రోగాలను బాగు చేస్తున్నాడు. అయితే అక్కడ వెళ్ళి దేవుడు తండ్రితో అంటున్నాడు, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించవా? ఎందుకు అడుగుతున్నాడు అన్నమాట? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? చెప్పనా ఎందుకు అడుగుతున్నది? ప్రభా ఈ గిన్నెలోని కనుక నేను తాగినట్లయితే, ఈ గిన్నెలోని నేను తాగినట్లయితే
సర్వ మానవాళి యొక్క పాపం ఈ గిన్నెలో ఉంది. అది నేను తాగితే నా శరీరం మలినమైపోతుంది, నా శరీరము రక్తము ముద్దగా మారిపోతుంది. అందుకని ఈ గిన్నెని చిత్తమైతే నా వద్ద నుండి తొలగించమంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అప్పగించబడుతున్న రాత్రి ఒక గిన్నెను ఎత్తుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు సిద్ధించిన నా రక్తం. సిద్ధించాలి లేదా? అందుకే ఆ మహారోదనతో దేవుడు అంటున్నాడు, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఎందుకో తెలుసా? ఆ గిన్నెలో ఉన్నది దేవుడు. ఈ లోకంలో మానవాళ్ళ యొక్క పాపము ఆ గిన్నెలో ఉంది. అది దేవుడు గారు సేవించినట్టు తాగినట్లయితే ఆయన శరీరము రక్తపు ముద్దగా మారిపోతుంది. ఎప్పుడైతే పాపం అనే రక్తపు ముద్ద మారిపోతే తండ్రి యొక్క దేవుడు తన చేతిని వదిలివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు రాత్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు యేసు ప్రభువును పట్టించాడు. అనేకులు యేసు ప్రభువును హింసించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే దేవునికి స్వరూపం కూడా లేకుండా పోయింది. మన అతిక్రమం బట్టి ఆయన హింసించారు, మనం చేసిన దోషమును బట్టి ఆయన సిలువకు వేశారు. మరి ఈ రోజు మనం చూసినట్లయితే ఆ రోజు ఫిజికల్ గా యేసు ప్రభువును సిలువేశారు. ఈ రోజు పరిశుద్ధాత్మను మనం సిలువేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఈ రోజు మనం సిలువేస్తున్నాం. ఎలాగంటారా? దేవుని వాక్యము మనలో లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం మనలో లేదు. అందుకే మొదటి వచనంలోనే ఉంది, వాక్యం మనలో లేకపోతే లోకమనే సైతాను, ఈ లోకమైనటువంటి సైతాన్ని నిన్ను దొంగిలించి అనేకమైన కోరికలకు నేను తీసుకుని వెళ్తూ ఉంది. అందుకే యోధ యోస్కరేతలో సైతాన్ని యేసు ప్రభువును పట్టించాడు. అందుకే యేసు ప్రభువును పట్టించిన దానిలోనే ఆయన చివరికి లోకంలో మరణం తలకిందులుగా మరణించాడు. ఆయనకు వచ్చినటువంటి మరణం సాధ్యమైన మరణం కాదు. అది మనం చూసినట్లయితే ఆ భయంకరమైన మరణం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి పునరాలోచన చొప్పున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మహారోదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభువా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ప్రియమైన వారులారా, ఆ రోజు మనం చూసినట్లయితే అనేక మంది యేసు ప్రభువుతో కూడా నడిచినటువంటి వ్యక్తులు, అనేక మంది అద్భుతాలు చూసినటువంటి వ్యక్తులు, అనేక మంది దేవుడు చేస్తున్నటువంటి కార్యములు చూసినటువంటి వ్యక్తులు, ఆయనకు జయజయములు పట్టినటువంటి వ్యక్తులు, గాడిద పిల్ల మీద దేవుడు వెళ్తున్నప్పుడు ఆయనతో జయ ఉత్సవాలు పాడినటువంటి వ్యక్తులు పిలాతు దగ్గరతో అంటున్నారు, కేకలు వేస్తున్నారు, వీళ్ళని సిలువ వేయండి, వీళ్ళని సిలువ వేయండి, వీళ్ళని సిలువ వేయండి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతు అంటున్నాడు, ఇతని యందు ఏ నేరము కనబడదా? మరి ఎందుకు సిలువ వేయమని కేకలు వేస్తున్నారు? ఈయన దేవదూషణ చేశాడు, అందుకే సిలువ వేయండి అని ప్రజలు కేకలు వేస్తున్నారు. ఈరోజు మనం కూడా దేవునికి సిలువ వేస్తున్నాం. పరిశుద్ధాత్మ ఆయన అద్భుతాలు చూసిన ప్రజలు, ఆయనతో నడిచిన ప్రజలు, ఆయనతో కూడా అనేక కార్యములు చూసిన ప్రజలు, ఆయన ద్వారా స్వస్థత పొందిన ప్రజలు, ఆయనతో కూడా లాభము పొందిన ప్రజలు తిరిగి యేసు ప్రభువును సిలువ వేయమని ఎక్కడ వేస్తున్నారు. మరి ఈ రోజు నువ్వు వేస్తున్నావు. నువ్వు నేను కూడా ఈ రోజు పరిశుద్ధాత్మను సిలువ వేస్తున్నావు. ఈ రోజు పరిశుద్ధాత్మను సిలువ వేస్తున్నాం. దేవుని యొక్క మాటలు మన యందు లేవు. మనం దేవుని యొక్క కట్టడలో నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన అంగీకరిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు అంటాడు, మీరు ఒక కడి అయిన నాతో మేల్కొని. ఎందుకు మేల్కొని ఉండమన్నాడు ఆయన? ఎందుకు మేల్కొని ఉండమన్నాడు శిష్యుని? గెత్సేమనే తోటలోకి ఎవరిని తీసుకుని వెళ్ళాడు? ఎవరిని? శిష్యుని. ఎంతమందిని? ఎవరు? పేతురు, యోహాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కడియని నాతో మేల్కొని
వాళ్ళ హృదయం మందం ఎక్కిపోయి, వాళ్ళ కన్నులకు మందం ఎక్కిపోయి ప్రార్థన చేయలేవాళ్ళు. యేసు ప్రభు రోధిస్తున్నాడు, వేదన చెందుతున్నాడు. ఆయన ప్రార్థన చెమట రక్తమై కాలుతుంది గెత్సేమనే తోటలో. మరి ఈ దినం మనం కనీసం ప్రార్థన చేస్తుంటే మన కళ్ళు నీళ్ళు వస్తున్నాయా? నువ్వు మోకరిస్తే నీ కంట్లో నీళ్ళు వస్తున్నాయా? ప్రభా, నీ సుందరమైన దేహాన్ని, నా నీ సుందరమైన రూపాన్ని నా కొరకు కలవరిశిలలో దున్నించుకున్నావు తండ్రి. మరి నీ పని నేను ఏం చేయాలి? నీ పని నీవు రాజ్యం కొరకు ఏం చేయాలి? నీ సువార్త ఎవరు చెప్పాలి? నీ సువార్తను ఎవరు ప్రకటించాలి? చనిపోయిన అనేక ఆత్మలను నీ ప్రకటన చేయాలా? ఎంతమంది నీ వైపు నడిపించాలని మనం అడుగుతున్నామా? అడుగుతాడే మనలో స్వార్థం. ఏంటా స్వార్థం చెప్పనా? నా కుటుంబం, నా పిల్లలు, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా పొలము, నా యొక్క టమాటా, నా యొక్క ఆహారం, నా యొక్క ఆవులు, నా యొక్క పాలని మనము ఆరాటపడుతున్నాం. కానీ దేవుని వైపు చూసి ఆయన శిలువను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని శిలువను మనం ఎత్తుకొని మహిళం. ఎందుకంటే మనం మానవులను మన నుంచి కాదు, నీ శిలువను ఎత్తుకొని పోయాలి. నీ శిలువ ఎత్తుకొని నువ్వు ఈ లోకంలో ముందుకు నడవాలి. ఏదా శిలువ తెలుసా? శ్రమల శిలువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ శ్రమల శిలువ ఎత్తుకొని నువ్వు మోసినప్పుడే బలపాత పడే వరకు నువ్వు వెళ్ళవు. దేవుని యొక్క సింహాసనం ఎత్తుకు నువ్వు వెళ్ళగలవు. ప్రకటన గ్రంథంలో చెప్పిన ప్రకారంగా 24 మంది పెద్దల సమక్షంలో, అనేక మంది సమక్షంలో దేవుని గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు నీ పక్షంగా సాక్ష్యం చెప్పాలంటే నీ శ్రమ శిలువను ఎత్తుకొని నువ్వు సాక్షుడిగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మనం ఇక్కడ చూసి పేతురుని చూసినట్లయితే యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, 12 మంది శిష్యుల దగ్గర ఉన్నాడు. 12 మంది దగ్గర కూర్చొని అడుగుతున్నాడు, ఈ రోజు రాత్రి నన్ను ఈ లోకనాథుడికి అప్పగించబోతున్నారని చెప్తున్నప్పుడు మీరు నన్ను అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతారు అన్నప్పుడు పేతురు చెప్తున్నాడు, పరాయి మాటలు చెప్తున్నాడు. పేతురు, ప్రభా, నేనంటే ఏమనుకున్నావు? నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను చెప్పాలి. నా ప్రాణం పోయినా సరే నిన్ను వదలను. ముమ్మారు చెప్పాడు పేతురు. పేతురు, నన్ను వదలను. ఆ ప్రాణం పోయినా సరే ప్రభా, నేను వదలను ప్రభా. వాళ్ళందరూ 11 మంది శిష్యులు వెళ్ళిపోయినా 12వ వాడుగా నేను నీ అంగట్లో ఉన్నాను ప్రభా అని చెప్పి హెచ్చు మాట చెప్పాడు, మాట చెప్పాడు. లాస్ట్కు బండ్రోత్తులో యేసు ప్రభుని బంధించినప్పుడు, సైనికులు యేసు ప్రభుని పట్టుకొని తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ పేతురు ఉన్నాడా? రాయబడేది ఎక్కడైనా? బైబిల్లో ఉందా? దూరం నుంచి అప్పడిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుతో కూడా అద్భుతాలు చూసిన శిష్యులు, యేసు ప్రభుతో కూడా సముద్రంలో నడిచిన శిష్యులు, యేసు ప్రభుతో కూడా అనేక అద్భుత కార్యాలు చూసిన శిష్యులు, యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మతో వీరు కూడా అద్భుతాలు చేసినటువంటి శిష్యులు యేసు ప్రభుని వదిలేశారు. చివరికి అందరూ వదిలేశారు. అయినా తండ్రి మాత్రము ఆ యేసుక్రీస్తు ప్రభును చెయ్యి విడవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకే పేతురు వెళ్తున్నాడు, దూరంగా వెళ్తున్నాడు. యేసు ప్రభుని తీసుకుని వెళ్తుంటే, యేసు ప్రభుని అనేక హింసలు పెడుతుంటే చూసి చూడంటే వెళ్తూ ఉన్నాడు. అయితే రాత్రి సమయంలో అక్కడ పేతురు ఏం చేశాడంటే, అనేక మంది ఆ లోక సంబంధంలో ఉన్నటువంటి వారు, లోకానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని చలి కాచుకుంటున్నప్పుడు చిన్నది లేచి ఆ పేతురుని చూసి, పేతురు, నువ్వు యేసు ప్రభు శిష్యులు ఒక శిష్యుడు కావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడు అక్కడ? ఏమన్నాడు? ఆయన ఎవరో? ఈరోజు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. గుర్తు పెట్టుకోండి, మనం కూడా యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పబోతున్నావా? ఈ రోజుల్లో లోకంలో సైతాను విచ్చలవిడిగా విజృంభిస్తూ ఉంది.
కుటుంబంపైకి రావచ్చు, నీ ప్రాణాలపైకి రావచ్చు, మన గ్రామంపైకి రావచ్చు, మన మీదకి రావచ్చు. అయితే యేసు ప్రభు నాకు తెలియదు అని నువ్వు ఇక్కడ అంటే పరలోకంలో నువ్వు కూడా ఆయనకు తెలియదు. భూలోకంలో నువ్వు ఏది పోగొట్టుకుంటావో పరలోకంలో అది సంపాదించుకుంటావు. చెప్తున్నాడు పేతురు, నాకు తెలియదమ్మా, ఎవరైనా నాకు తెలియదమ్మా. లేదు 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 లేదు, నువ్వు యేసుక్రీస్తు ప్రభులో శిష్యులుగా శిష్యుడివి. లేదు లేదమ్మా, ఆయన కూడా నాకు తెలియదమ్మా. ఆయన ఎంతో మంది ఉంటారు ఆయనలాగా, నేను కూడా ఆయనతో కూడా ఉంటాను, నాకు తెలియదమ్మా, నేనైతే కాదమ్మా అని చెప్పి ఆ చిన్నారికి అనుకున్నప్పుడు మూడవసారి కూడా మళ్ళీ అడిగింది. అయితే ఎవరు సమాధానం చెప్పారు ఆయనకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకే యేసు ప్రభు చెప్తాడు, మీరు నన్ను స్తుతించకపోయినా నేను ఈ రాత్రి నన్ను స్తుతిస్తాను. కానీ కోడికి చెప్పాలా ఎవరు మీరు కోడికి ఆయన పేతులను చెప్ప పేతురు ఆ మాట అంటారు, పేరును చెప్పామా? దేవుని యొక్క నెరవేర్పు అక్కడ జరగవలసి ఉంది కాబట్టి జరిగి ఉంటున్నది. అయితే మనం చూస్తే లాస్ట్ వచ్చినప్పుడు చూస్తే ఆ మాట అన్నప్పుడు పేతురు ఎంతగా ఏడ్చాడు, ఎంతగా ఏడ్చాడు, ఆయన ఎంత ప్రలాపించాడో ప్రలాపించాడు. ప్రభా, నేను నిన్ను నీతో ప్రాణం ఇస్తానని చెప్పానే, మరి పేతురు నువ్వు నిలవలేవు, పేతురు నువ్వు ఉన్నావు పేతురు అని చెప్పావే, 3 మాటలు పలికిన తర్వాత కోడి కూస్తుందని చెప్పావే, నా అంతరాత్మనేమిన తండ్రి నిన్ను నేను కించపరచానని చెప్పి పేతురు ఏడుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లోకాన్ని నువ్వు జయించాలని అంటే, ఈ లోక సైతాన్ని నువ్వు జయించాలని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎవరో శక్తి నువ్వు తెలిసి ఉంటే, ఆయనతో నడిస్తే, ఆయన అద్భుతాలు నువ్వు చూస్తే, ఆయన యొక్క శక్తి నీలో ఉంటే, ఆయన సాక్షుడిగా జీవించి, ఆయన సాక్షుడిగా బ్రతకాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే జీవించాలి. ఆయన రాజ్య స్థాపనలో నువ్వు కూడా ఒక మెంబర్గా బ్రతకాలి. ఆయన పౌరసత్వాన్ని సంపాదించుకోవాలి. ఆయనలో నువ్వు ఆధార్ కార్డు తీసుకోవాలి. ఆ ఆధార్ కార్డు ఏదో తెలుసా? ఏంటి ఆధార్ కార్డు? కయ్యాను ఏబేలు ఇద్దరు పోయారు. కయ్యానేమో చల్లోకి తీసుకొని వచ్చాడు, ఏబేలేమో ఏం తీసుకొచ్చాడు? ఏం తీసుకొచ్చాడు? కయ్యాన్ని ఏబేలు ఏమిచ్చారు మా దేవుడికి? కయ్యాన్ని ఏబేలు ఏమిచ్చారు దేవుడికి? ఏమిచ్చారు కయ్యాను? మీరు ఒకరి పంటను ఒకరి గొర్రె పిల్లను. ఒకరి పంటను ఒకరి గొర్రె పిల్లను. కయ్యానికి తెచ్చినటువంటి పంట జల్లుంటూ తీసుకుని వచ్చాడు. జల్లు లాస్ట్ మనం తూర్పు పెట్టిన తర్వాత ఏముంటాయి? ఆ జల్లు తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు యెహోవా దేవుడు ఏమైనా చూస్తాడా? ఏం చూస్తాడంటే ఆయన ఎక్కువ చేస్తాడు. కానీ ఏబేలు మాత్రం ఏం చేస్తాడంటే, ఆయన యొక్క మందలోనే మొదట సూలైనటువంటి మంచి గొర్రె పిల్లను చూసి, దానికి ఎలాంటి వ్యాధి కానీ, ఎలాంటి వచ్చినం కానీ, ఎలాంటి రోగం కానీ, చెవు కోత కానీ, కాలు కుంటి కానీ, శరీరమైన రోగం కానీ లేనటువంటి శ్రేష్టమైన దానిని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఏబేలు. అందుకని ఏబేలు యొక్క అర్పణ ఎవరు అంగీకరించారు? ఎవరు అంగీకరించారు? యెహోవా దేవుడు అంగీకరించాడు. కయ్యాను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అందుకని ఏం చేశాడంటే, కయ్యాను ఒప్పుకుంటున్నాడు, ప్రభా నేను మంచి అర్పణ నీకు నేను ఏలేదు కాబట్టి నన్ను ఎవరైతే లోకంలో తిరుగుతున్నప్పుడు నన్ను చంపేస్తారని నాకు తెలుసు. అయితే క్షమించమనే ఆ యొక్క గొప్ప మనసు ఆ ఏబేలుకు కయ్యానుకు రాలేదు. ఎందుకో తెలుసా? కయ్యోను ఆ అర్పణ తీసుకుని వచ్చే ముందు ఎవరితో మాట్లాడుండాలి? దేవుడితో మాట్లాడుండాలి. కానీ దేవుడితో మాట్లాడలేదు, దేవుని యొక్క మనిషిని ఎరగలేదు, దేవుని యొక్క శక్తిని ఎరగలేదు, దేవుని యొక్క కృపను పొందలేదు. అందుకనే
కయ్యాను యొక్క అర్పణ దేవుడు అంగీకరించు. ఏవేదైతే ప్రభా నువ్వు ఇచ్చిన ఈ సమస్తంలో నుంచి, నువ్వు ఇచ్చిన ఈ యొక్క గొర్రెల మందలో నుంచి ఎలాంటి రోగము లేని దాన్ని గాను, ఎలాంటి విధులు లేనటువంటి దాన్ని గాను, బలిష్టమైనటువంటి దాన్ని గాను, అది ప్రత్యేకించబడిన దాన్ని గాను, మతపరమైన దాన్ని గాను నువ్వు ఇచ్చిన దానిలో నుంచి నేను నీకు సమర్పిస్తున్నాను ప్రభా, మరి నన్ను క్షమించవా, నన్ను క్షమించవా అని చెప్పి హేబెలు ఎవరితో సవాసం చేశాడు? అక్కడ దేవునితో సవాసం చేశాడు. అందుకే హేబెలు యొక్క అర్పణను ఎవరు అంగీకరించారు? దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కయ్యాను పాపం చేసినప్పటికీ, కయ్యాను దేవునికి ఇష్టం లేకపోయినప్పటికీ, కయ్యానికి చంపకుండా ఏం చేశాడంటే ఆయనకు ఒక గుర్తు చేశాడు. ఏం వేశాడు ఆయన? ఒక గుర్తు వేశాడు. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, యెహోవా దేవుడు చెప్తున్నాడు, కయ్యానా ఈ లోకంలో ఎవరు నేను చంపకుండా నేను నీకు గుర్తు చేస్తున్నా, పో నీ మీద నాకు ప్రేమ ఉంది, నువ్వు బ్రతికపో అని చెప్పి యెహోవా దేవుడు ఆయన లోపలికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని రాజ్యానికి వారసులము కావాలి అంటే మనకు కూడా ఒక గుర్తు కావాలి. ఆ గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మ నీతో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ నీతో ఉండాలి అంటే మనం దేవుని కట్టడాల్లో ఉండాలి, దేవుని యొక్క సిద్ధాంతంలో ఉండాలి, దేవుని యొక్క ప్రేమలో ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి మనమందరం కూడా వారసులు అవుతాం. ఆ రోజు 24 మంది పెద్దల దగ్గర సింహాసనం మీద కృపణీయ దేవుడు సింహాసనం మీద ఉన్నప్పుడు దేవుని గొర్రెలను అడుగుతాడంట. తండ్రి అయిన దేవుడు ఏమని అడుగుతాడు తెలుసా? ఎవరు వీళ్ళందరూ మంచి డ్రెస్సులు వేసుకొని దేవదూతల వల్లే ఇక్కడ ఉన్నారు, ఎవరు వీళ్ళంటే అప్పుడు చెప్తాడంట, దేవుని గొర్రెల సాక్ష్యం ఇస్తుందంట. ఏమని? వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన జనాంగం అని చెప్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాశ్రమలలో నుండి. ఏంటో మహాశ్రమలు? యేసుక్రీస్తు మనకి ఇచ్చిన సిలువ, అదే శ్రమ. సిలువ అంటే శ్రమలు. సిలువ అంటే పోరాట కాదు, సిలువ అంటే శ్రమలు. యేసు ప్రభువును మనం నమ్మామంటే చనిపోయిన వారితో సమానం. నీలో కోరికలు సావాలి, నీలో అందం సావాలి, నీలో ఉన్నటువంటి సమస్త ఈవులు, నీలో ఉన్నటువంటి కోరికలు అన్నప్పుడు చనిపోయినప్పుడే నువ్వు క్రీస్తుతో ఐక్యమవుతావు. కోరికలు మనలో ఉంటే దేవునితో మనం ఐక్యం కాదు. అందుకే యోగా చేసుకునే కోరికలు ఉన్నాయి కాబట్టి ఆయన యేసు ప్రభువును నమ్మాడు. యేసు ప్రభువును నమ్మాడు కాబట్టి తలకిందులుగా వేలాడి చనిపోయాడు. ఆయనకు ఉన్నటువంటి భూములనే ఆయన పాత పెట్టబడ్డాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రియమని దేవుడు బిడ్డలారా, దేవుడు మన కొరకు శ్రమలు అనుభవించాడు. దేవుడు ఈ లోకంలో ఫిజికల్ గా దేవుడు మనకు శ్రమలు అనుభవించి ఆయన మరణించి 3 రోజులు ఆయన చెప్పిన ప్రకారంగా లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. నీవు నేను జయించాలంటే ఆ శక్తి మనకు లేదు. అది దేవుడికి ఒక్కడికి మాత్రమే సాధ్యం, మనకు అది సాధ్యము కాదు. కనుక మనము జయించాలని అంటే మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి. పేతురు యేసు ప్రభువు నేల మీద నడిచొస్తున్నప్పుడు యేసయ్యా నేమన్నాడు? వారి నడిచినాడు. కొంత దూరం పోతేనే మునిగిపోతానంటే ఏమయ్యాడన్నా? అది ఉంది మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం వచ్చినప్పుడు మనకు విశ్వాసాన్ని కోల్పోతాం, సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతాం, కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతాం, పంట నాశనం అయినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతాం, ఉద్యోగంలో సస్పెండ్ అయితే విశ్వాసాన్ని కోల్పోతాం. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను తోడై ఉన్నా. మరియమ్మతో అన్నాడు, దయాప్రాప్తురాలా భయపడకము, నీకెవరు? దేవుడు నీకు తోడై ఉన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుడు, మనం ఏ సమస్యను గుండా వెళుతున్నా కూడా ఎవరు మనకు తోడున్నాడు? దేవుడు మనకు తోడై ఉన్నాడనే నమ్మకాన్ని మనం చూడాలి. భయమాత్మలు ఉన్నారు. పక్కన ఊరిలో యేసు ప్రభు ఉన్నాడు. ఈ పక్క పిల్లలో లాజరు రోగం వచ్చింది, ఇంకా 10 నిమిషాల్లో చనిపోతాడు.
వర్తమానాన్ని పంపించారు. అక్క చెల్లెలు ఇద్దరు కలిసి యేసు ప్రభు చెప్పండి, ఆయన ప్రేమించినటువంటి లాజరుకు రోగం వచ్చింది, 3 దినాల టైంలో చచ్చిపోతాడు, యేసు ప్రభు వస్తే నా బిడ్డ బతాడు, నా తమ్ముడు బతాడని చెప్పి వర్తమానం పంపించారు. అయితే యేసు ప్రభు వచ్చాడా? ఏం చేశాడు ఆయన? వాడు ఖచ్చితంగా లాజరు ఖచ్చితంగా చావాలి, వాడు సస్తనే తిరిగి మళ్ళీ నేను లేపుతాను. లేపినప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? నా దగ్గర ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులైంది పాతి పెట్టారు. యేసు ప్రభు వచ్చాడు. యూదులతో కలిసి అందరూ ఏడుస్తున్నారు, అందరూ కూడా ఏడుస్తున్నారు. యేసు ప్రభు వచ్చాడు. అమ్మ ఎక్కడ పెట్టాడంటే, అయ్యా 4 రోజులైంది సమాధిలో. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆయన కూడా ఆయన ఆత్మలో మూలిగాడు. మూలుడంటే ఏమని అర్థం? దేవునితో స్పందించు మాట్లాడు. తండ్రితో మాట్లాడుతున్నాడు, ప్రభా మరి నీ చిత్తం ఏమైంది, మరి నీ నామాన్ని మహిమపరచబడాలని ఈ లాజరు బ్రతకాలి, ఈ లాజరు బ్రతకాలంటే నీ ఆత్మను నాకు అనుగ్రహించు ప్రభా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అక్కడ మూలుగుతూ ఆయన కూడా కన్నీరు కార్చినట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పాడు యేసు ప్రభు, వెళ్ళు మండలు తీయమన్నాడు. మండలు తీపిచ్చారు. అడికి వెళ్ళాడు, లాజరు రా. చూడండి మాటలో ఎంత బలం ఉందో. ఎందుకో తెలుసా? ఎవరితో మాట్లాడాడు? ముందుగా తండ్రితో మాట్లాడాడు. మూలిగాడే మూలిగి కన్నీరు కార్చాడు. ఎప్పుడైతే ఆయన వేదనతో మూలిగాడు, వేదనతో పరిశుద్ధాత్మతో దేవునితో స్పందించినప్పుడు దేవుని యొక్క శక్తి మానవులోకి వచ్చి ఆ లాజరుని ఏం చేశాడు? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా లాజరు బ్రతికి బయట వచ్చాడు. మరి ఈ దినం జ్వరం వస్తే కలడ పోదామా? కాలు నొప్పి వస్తే కలిగిరి పోదామా? కాలు నొప్పి వస్తే లేదా హృదయంలో వేదన వస్తే ఎక్కడ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో పాస్టర్ గారిని అడగడమో, లేదో నిరంజన్ సార్ అడగడమో, లేదు ఇంకా బ్రదర్స్ అడిగి, సార్ ఎక్కడ మంచి హాస్పిటల్ ఉందో చెప్పండి సార్, ఎక్కడ మంచి వైద్యం ఉందో చెప్పండి సార్ అని మనం అనుకుంటాం. కానీ విశ్వాసంగా ప్రార్థన మనం చేయాలి. ఇంతవరకు మన పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చారు. ఆయన స్వస్థపరిచే యెహోవా, ఆయన గొప్ప దేవుడు. నిన్ను పరిశోధిస్తూనే ఉంటాడు. అందుకే మొదటిగా మాట చెప్పాను, క్రీస్తుతో మనం సవాసము కలిగి ఉన్నామంటే మనం బ్రతికిన వారమా చనిపోయిన వారమా? చనిపోయిన వారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము మనం చనిపోవాలి క్రీస్తులో. అనుదినము దేవునికి మన సన్నిధానంలో ఆయన మోకరించి ప్రార్థించాలి. పేతురు పక్కకి వెళ్ళిపోయాడు, యోహాను పక్కకి వెళ్ళిపోయారు, చివరికి అందరూ పక్కకి వెళ్ళిపోయారు. అనేక మంది స్త్రీలు ఉన్నారు అక్కడ, ఏడుస్తున్నారు. దేవుడు అంటున్నాడు, అమ్మా నా కొరకు ఏడవకండి, మీ కొరకు. ఎందుకని చెప్పాడన్నమాట? ఎందుకని చెప్పాడమ్మా? ఎందుకు చెప్పాడన్నమాట? ఆ కొరకు మీరు ఏడవకుడి, మీ కొరకు అని ఎందుకు చెప్పాడు? ప్రశంస రావాలి. అందుకే వాక్యం చదవని. యేసు ప్రభు ఆయన ఈ లోకాన్ని చేసినటువంటి సృష్టికర్త. ప్రాణం పెట్టుట ఆయనకు తెలుసు, ప్రాణం తీసుకున్నట మళ్ళీ ఆయన గురించి మనం వెళ్ళొచ్చా? అడగదు కదా? ఎస్, అడగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు ఏడమంటున్నాడంటే, నీ పిల్లలు రక్షణ వైపు వచ్చినట్లు, నీ కుటుంబము రక్షణ వైపు వచ్చినట్లు, మన కుటుంబం అంతా రక్షణ వైపు వచ్చినట్లు నిన్ను గురించి ఇతరులను చూసి ఆయన యొక్క గొప్పతనాన్ని నీ యందు కనపరచడానికి, నీ యందు ఆయన సాక్షులుగా నీవు ఉండడానికే నీ కుటుంబం కొరకు ఆయన ప్రార్థన చేయాలి. మరి మధ్యాహ్న కాల సమయంలో మన కుటుంబాన్ని ప్రార్థన చేద్దామా? నేను చాలా విషయాలు చెప్పగలుగుతా. చాలా ప్రాంతాల్లో నేను చూస్తా పాస్టర్స్ యొక్క, దయచేసి క్షమించండి, ఏమనుకోదండి, ఎందుకు చెప్తున్నానంటే
మన కుటుంబాన్ని మనం దేవునితో కట్టుకోకపోతే ఇతర కుటుంబాన్ని దేవుని వైపు నడిపిస్తామా? నడిపించుకో. నేను చాలా మంది పాస్టర్స్ చూసా, దగ్గర నాకున్నటువంటి దేవుల్లో నాకున్నటువంటి అనుభవాన్ని బట్టి చెప్తున్నా, చాలా మంది పాస్టర్ పిల్లలు ప్రారంభించుకున్నారు. చాలా మంది పిల్లలు మరి ఆ పిల్లలను దేవుడి దగ్గరికి వాళ్ళు రానప్పుడు మనం దేవుడికి సాక్షులుగా ఎదుర్కొంటారు. ఆ కొరకు మీరు ఆడొక్కరి, మీ కొరకు, మీ పిల్లల కొరకు మన బిడ్డలను మనం రక్షించుకోలేకపోతే ఇతర ఆత్మను మనము రక్షించలేము. తనను తాను రక్షించుకున్నవాడు యేసు ప్రభువు. అందుకే దొంగ అంటున్నాడు, ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు రక్షించుకొని ఆ శిలువ నుంచి కింద దిగి నమ్మకం రక్షించు అన్నాడా లేదా? అన్నాడమ్మా అన్నాడు. రెండో దొంగ ఏమంటున్నాడు, రే డోర్ మూసుకో, నువ్వు చేసిన పాపము నిమిత్తమై, నువ్వు చేసినటువంటి పనుల నిమిత్తమై ఈ శిక్ష మనకు సరిపోయింది. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, లోక సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సిలువలో ఉన్నాడు, నువ్వు ఆయన గద్దిస్తున్నావు అని చెప్పి డోర్ మూసుకుని భయపడవా, దేవుడిని భయపడు అని రెండవ దొంగ చెప్తాను. ఎందుకో తెలుసా? రెండవ దొంగకు మార్గం సరిపించింది తెలుసా? అంతకుముందు ఏం చేసేవాడు? ఆయన కూడా యేసు ప్రభువును దూషించాడు. ప్రభా ఆయన అని అడగరా, నువ్వు రాజు ఉన్నావు కదా, నేనే జీవం అన్నావు, నేనే సత్యం అన్నావు, నేనే మార్గం అన్నావు, నా ద్వారా తప్ప పరలోకానికి నా తండ్రి దగ్గరికి ఎవరు రాలేరన్నావు కదా, మరి సిలువను వేసుకున్నావు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని మీరు కూడా మాట్లాడారు. చివరికి ఏమైనా రెండో దానికి ఏమొచ్చింది? ఎప్పుడు మారవలసి వచ్చింది? ఎప్పుడు మారవలసి వచ్చింది? ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సిలువలో ఆయన కొట్టినటువంటి దెబ్బలు, ఆయన చేసినటువంటి శ్రమలు, ఆయన ఉన్నటువంటి మౌనము, ఆయన ఉన్నటువంటి నోరు తెరవకుండా ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో కనపడ్డాడో అప్పుడు దొంగకు మారవలసి వచ్చింది. ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన ఎంతో నిత్య జీవం ఉన్నదని చెప్పి దొంగ రెండవ దొంగకు మారవలసి. అప్పుడు అంటున్నాడు, ప్రభువా పరలోకములో నన్ను ఆ సిలువలో మారవలసి వచ్చింది. రెండో వాడికి మారవలసినాడా? వాడు ఇంకనూ దేవుడు దూషిస్తున్నాడు. వాడికైతే మొదటి వాడికి మారు మనసు వచ్చి దేవుడు అంటున్నాడు, నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని క్షమాపణ వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు వెలుగులు కనుక వీళ్ళు దయచేసి క్షమించు. చూడండి ఎంత దీనమైనండి యేసు ప్రభు, ఎంత ప్రేమ అండి మన పైన, ఎంత జాలండి ఆయనకి మన పైన. ఆ సిలువలో రక్త ముద్దతో ఏవడుతున్నటువంటి యేసు ప్రభు ఎప్పుడైతే దొంగ మాటంగానే ఆయన హృదయం చలించిపోయి ఆయన యొక్క ఆ బాధను అనుభవిస్తూ కూడా అక్కడ అంటున్నారు, తండ్రి మీరేం చేస్తున్నారు, వీరిని క్షమించు. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు క్షమించడానికి? ఎవరెవరు ఉన్నారు? సైనికులు ఉన్నారు, ఆయన కొట్టువారు ఉన్నారు, ఆయన పొడిచిన వాళ్ళు ఉన్నారు, ఆయన సెలవులిచ్చే వాళ్ళు ఉన్నారు, ఆయన మీద ఉండేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన పట్టుకున్నప్పుడు ఆయన ముసుకేసి ఆయన బుద్ధుల వాళ్ళు ఉన్నారు, ఆయన గడ్డాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దీన్ని ఇప్పుడు మేము కొట్టినాం కదా, నీ ప్రవచనంతో మేము ఎవరు కొట్టినామో మీరు మాకు చెప్పు. నేను కొట్టినా, ఆయన కొట్టినా, ఎవరు కొట్టారో చెప్పు అన్నటువంటి వాళ్ళు అందరూ కూడా శిలువ దగ్గర ఉన్నారు. అప్పుడు చూశాడు దేవుడు. చూసి తండ్రితో అంటున్నాడు, ఆయన తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు తెలియలేదు ప్రభువా, వాళ్ళకి తెలియలేదు నాయన. తండ్రి ఎంత తీరంగా అనుకుంటున్నాడు చూడండి. అక్కడైతేనేమో దేవుడు అంటున్నాడు, నీ చిత్తమైతే ఇన్ని నా యొద్ద నుండి కలిగించమన్నాడు. ఇక్కడైతే అంటున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారు, వీరిని మనకు
మనకుందా మనసు? ముళ్ళు ఇరిగింది కుట్టుకుంటా పోయినామనుకో, ఏమనుకుంటా మాత్రం నేను మనకేమో నేనా ఏమి నీ చెప్పరా, నీ కాళ్ళు ముళ్ళు తీస్తున్నా అంటావా? అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువాన్నే. ఆ ప్రేమ మనకు లేదు. అందుకే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం. మనం ఇరుగు వారిని పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాం. వారిని దేవుని ఎదుగు నడిపించలేకపోతున్నాం. అనేక ఆత్మలు నాశనం అయిపోతున్నాయి. అయినా మనం చూసి కుంటున్నాం. ఎందుకో తెలుసా? వారిని ప్రేమించే గుణం మనకి. అందుకే యేసు ప్రభు యూదా ఇస్కరియోతును సంపాదించిన తర్వాత సమర స్త్రీ మధ్యాహ్నం పూట నీళ్ళకి వస్తూ ఉంది. ఆమె మధ్యాహ్నం పూట ఎందుకు వస్తుందంటే ఆమె గ్రామంలో వెరవేయబడిన వారిగా ఉంది. ఎవరైనా వస్తే ఏం మాట్లాడతారు అనే ఉద్దేశంతో ఆ సమర స్త్రీ ఒక్కటే వస్తుంది. ఆ బిందెత్తుకొని నీళ్ళు అక్కడ పెట్టుకొని అబ్బాయి చూసింది. అరే ఎవరు కూర్చోరు, ఎవరైనా ఆ యాకోబు పైన కూర్చోడు, ఎవరైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మంచి నిడియండ ఉంది, ఈ ఎండ కూడా ఆడు కూర్చోంటారే, నేను నేల పదం ఎవరు కూర్చోంటాడు, ఎవరు పైన అని చెప్పి ఆయన హృదయంలో ఒక విధమైనటువంటి భావం ఏర్పడింది. అయితే యేసు ప్రభు ఏ మార్గంలో గుండా వెళ్ళేవాడో ఆ మార్గంలో గుండా వెళ్ళకుండా ఈ సమర స్త్రీని చూడాలని ఆశపడి ఆయన ఆ మార్గం గుండా వచ్చి శిష్యులకు చెప్తున్నాడు, రే మీరు వెళ్ళి తినడానికి ఎవరు తీసుకోవాలి, మీరు వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకున్నప్పుడు నేను ఇక్కడే కూర్చుంటా అని అంటున్నాడు. ఎందుకని తెలుసా? శిష్యులు ఇక్కడ ఉంటే ఆ సమర స్త్రీ బాయి కాడికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే సమర స్త్రీ ఆడికి వచ్చిందో యేసు ప్రభువును చూసింది. ఎవరో మంచి వ్యక్తిగా ఉంటున్నాడు, యూదుడుగా ఉంటున్నాడు, ఎవరైనా ఆలోచన చేసుకుంటాడు. వాడికి వచ్చి ఆయన చూస్తూ నీరు తీసుకుంటూ ఉంది, నీరు పైకి తీసుకుంటూ ఉంది. దేవుడు చూశాడు. ఇంకా మాట్లాడే సమయం వచ్చింది. ఏమైనా నీరు చేసుకుంటుందంటే వెళ్ళిపోతారు. ఏ విధంగా అయినా సరే ఏమితో మాట్లాడాలని చెప్పి దేవుడు ఆలోచన కలిగి దేవుడు అంటున్నామా దాగం వేస్తుంది నీళ్ళేవా, దాగం వేస్తుంది నీళ్ళేవా అని అడిగినప్పుడు ఆమె ఏమి చేసిందంటే, అయ్యా యూదులు సమరయులతో సాగించాము, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అక్కడ ఆయన హృదయాన్ని మార్చినట్టుగా మనం చూస్తాం. మరి మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా యోధా ఇస్కరియోతుకున్నటువంటి హృదయం కాకుండా దేవుడు మనల్ని కూడా బలపరిచి ఆయన రాజ్య వారసులుగా చేయనట్లు మనం అందరం కూడా భారముని ప్రార్థన చేసేటువంటి వారు మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఆయన సన్నిధిలో మనం అందరం కూడా మోకరించి ప్రార్థన చేసి ఆయన రాజ్య స్థాపనలో మనము కూడా పాలువారం కావాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఒకసారి అందరూ మోకరించినట్టు ప్రార్థన వాక్యం కొరకై. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు? మన తలంపుల కొరకై మనం ఈ లోకంలో దేవుడిని ఎవరిని మనం అంటున్నామా? ఎవరిని మనం అన్నట్లయితే దేవుడి ఉదయం మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. మరి పేతురువలే కాకుండానట్లు సమర స్త్రీ మార్చిన దేవుడు, అనేకులను మార్చిన దేవుడు మన హృదయాలతో కూడా మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన సన్నిధానంలో మోకరించి ఆయన సన్నిధానంలో ప్రార్థించారు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. ఇదిగో మా తండ్రి నాయన, మీరు గొప్ప దేవుడు ప్రభా, మీకే స్తోత్రాలు. ఇదిగో నాయన కల్వరి శిలువలో తండ్రి మీరు చెప్తున్నారు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షమించమని అంటున్నావు ప్రభా. మరి ఈ అంతిమ దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రభా మేము ఏమేమి చేయించున్నామో మేము ఎరగనటువంటి వారిగా ఉంటున్నాం. అయినా మా పక్షంగా మీరు క్షమించమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నారు స్వామి. ఇదిగో మేము ఎలా ఉన్నామంటే నీ విజ్ఞాపనే ప్రభా. ఈ సమయం మాకు ఇచ్చారంటే మీ విజ్ఞాపనే తండ్రి. ఈ లోకంలో మేము తిరుగులాడుతున్నామంటే అది నీ విజ్ఞాపనే ప్రభా. మరి నాయన మేము ఏమై ఉన్నామో గుర్తిరిగిన దేవా, మీరేమై ఉన్నారని మా అంతరాత్మను మేము పరిశోధించడానికి మీ కృపా కనికరము మా అందరి పట్ల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమైనటువంటి నీ ప్రేమికులందరూ మీరు దర్శించండి ప్రభా. వాక్యాన్ని నీరు గట్టి ఫలింపచేయండి నాయన. నీ కొరకు ప్రాణాలు అర్పించే బిడ్డలుగా మేము పేతురువలే కాకుండానట్లు నాయన నీ పరిశుద్ధమైన
ఆనందించినట్లు నీవు మా యొక్క ఆనందించే ప్రకారంగా ప్రభా నీకు నమ్మకస్తులుగా జీవించి నీ రాకడ వారి పర్యంత వరకు ప్రభా మేము నమ్మకంగా ఉన్నటువంటి కృపను చూపించాం. ఈ చిన్న వాక్యముని మీ పాదసన్నిధిలో వెళ్తూ మహిమపడతాం. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు సుభాకర్ గారికి, మరి మా ఆత్మీయులు నిరంజన్ గారికి, మరి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవునికి అప్పగిస్తూ పాస్ గారు